జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించిన తర్వాత పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ప్రశాంత్ విజేత అని ప్రకటించగానే సంబురాలు చేసుకున్నారు. అయితే ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న హెచ్సియు డిపోకు చెందిన సిటీ బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో పాటు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ కారును చుట్టుముట్టి దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి బయటకు దిగాలంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, ఆయన భార్య భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు. స్టూడియో నుంచి బయటకొచ్చే కార్లపై అభిమానులు దాడికి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇక కాసేపటికే బయటకు వచ్చిన అశ్విని శ్రీ, గీతురాయల్ వాహనాలపైన దాడి చేశారు. దీంతో అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడేది దానికోసమే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ